పైన ఉన్న ఊరేగింపు చీర అర్రాసు జరుగుతుంది కావున ఎవరన్నా తీసుకున్న వాళ్ళు అర్రాసు ఎవరన్నా కావాలంటే పాడగలరు. ఉప్పరి రాజేశ్వర్ 1000 రూపాయలు. ఉప్పరి రాజేష్ పాడేవారు పాడగలరు తొందరగా. జై జై భవాని. భక్తుల కొంగు బంగారంగా కొలుస్తున్నటువంటి అమ్మవారు గత 10 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం అమ్మవారి నవరాత్రులు 11 రోజులు రావడం చాలా విశేషమైనటువంటిది. అందులో భాగంగా ఆశ్వేజ శుద్ధ శుక్లపక్షం రోజు పాడ్యం రోజు ప్రారంభమైనటువంటి అమ్మవారి యొక్క నవరాత్రులు రోజున ముగియడం జరిగింది. ఇందులో వేలాది మందులు భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అంగరంగ వైభవంగా వేద మంత్రాలతోటి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కొలిచి ఈ గ్రామాన్ని అన్ని రంగాలలో, ఈ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనేటువంటి తపనతోటి, దృఢ సంకల్పంతో, దీక్ష పట్టుదలతోటి ఇక్కడ వేద మంత్రోచ్చరణ మధ్యలో అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అమ్మవారిని నిమజ్జనం చేయడానికి అంగరంగ వైభవంగా మహిళలతోటి మంగళహారతతోటి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇది ఎంతో శుభదాయకమైనటువంటిది. ఇది అందరికీ కూడా ఈ లోక కళ్యాణార్థం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొన్నందుకు ఈ సందర్భంగా వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై భవాని. భవాని భక్తులందరికీ నమస్కారం. మా ఉమ్మడ గ్రామంలో 18 కంప్లీట్ అయిపోయి 19కి అడుగు పెడుతుంది. 10 సంవత్సరం ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నది ఉత్సవాలు. 9 రోజులు నవరాత్రులు ఎంతో బ్రహ్మాండంగా భజన కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలతో 9 నవరాత్రులు బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా అంతే బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకోవాలని అమ్మవారి ఆశీస్సుతో కంప్లీట్ చేసుకుంటామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. జై భవాని. మంచిగా మళ్ళీ ఒకసారి మళ్ళీ సర్పంచ్ అవుతాడు. జై